మీకొక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను. ఏంటంటే, ఈ మధ్యలో రీసెంట్‌గా ఒక డివోర్స్ కేస్ అనేది నా దగ్గరికొచ్చింది. అండ్ ఇందులో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ చూస్తే ఏంటంటే, ఆ అమ్మాయి మెయిన్ అలిగేషన్ వచ్చి, తన హస్బెండ్ అసలు పెళ్ళైన డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా బెట్టింగ్స్‌లో మునిగి ఉంటాడంట కంప్లీట్‌గా. సో, ఎలా అంటే లిటరల్లీ మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు కూడా తన చేతిలో ఉండేది ఎప్పుడు మొబైల్. అంటే కంప్లీట్‌గా మొబైల్‌లో బెట్టింగ్స్ ఆడుకుంటూ అంటే రమ్మీ అలాంటి గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడంట. ఇంకా వేరే ఏం చేయడంట. లిటరల్లీ ఎంగేజ్‌మెంట్, పెళ్లి రోజు కూడా బెట్టింగ్స్ ఆడుతూనే ఉన్నాడంట. అంటే ఈవెన్ మ్యారేజ్ సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఆయన చేంజ్ అవ్వలేదు. ఇంట్లో వాళ్ళేంటి పెళ్లి చేస్తే అబ్బాయి మారిపోతాడు, అమ్మాయి వస్తది కదా ఇంటికి, అమ్మాయి వచ్చిన తర్వాత బెట్టింగ్స్ అనేది వదిలేస్తాడని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఆలోచించి పెళ్లి చేశారంట. కానీ అది ఇంకా వర్స్ట్ అయింది. ఈవెన్ పెళ్లి రోజు కూడా ఆడడం వల్ల అమ్మాయి చాలా షాక్‌లో ఉండిపోయిందంట. అంటే ఆమెకు డే 1కే అర్థమైపోయింది ఇతనికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. బట్ చాలా ఓపిక పట్టి చాలా రోజులు భరించిన తర్వాత కూడా అతనిలో ఏం చేంజ్ లేదు. అంటే లిటరల్ ఆయనకి ఇంకా వేరే జాబ్ ఏం లేదు. బెట్టింగ్స్ తప్ప ఆయనకి వేరే లైఫ్ లేదు, వేరే ఇంకా ఏది లేదు. సో ఆ అమ్మాయి భరించి లాస్ట్‌కి ఏమి చేయలేక డివోర్స్‌కొచ్చింది. అండ్ అడిగేది ఏంటంటే, బెట్టింగ్స్ అనేది ఒక గ్రౌండా డివోర్స్‌కి అని చెప్పేసి అడుగుతుంటే నా దగ్గర ఏం ఆన్సర్ లేకుండే. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేంజెస్ అవుతూ ఉన్నాయి. లా అనేది అన్నీ ఆలోచించి పెట్టిన యాక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి అండ్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు బెట్టింగ్స్ అనేది ఎంత ముదిరిపోయిన అడిక్షన్, ఒక రోగంలాగా తయారైపోయిందంటే లిటరల్లీ ఆమె వచ్చి బెట్టింగ్స్ అనేది ఒక అడిక్షన్ అనేది అసలు డివోర్స్‌కి ఒక గ్రౌండా అని అడుగుతుందంటే నాకు చాలా అంటే చాలా షాక్ అనిపించింది. అండ్ మేబీ ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటివి మార్పులు చేర్పులు అవుతున్న కొద్దీ మేబీ లా కూడా చాలా చేంజ్ అవ్వాలనుకుంటా. కొత్తగా ఇలాంటివి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. బట్ తనకి నేనేం చెప్పలేకపోయినా మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని చూడాలి. బట్ ఓకే. ఎందుకంటే ఈమెకి మాత్రం స్టిల్ క్రుయాలిటీ అనే గ్రౌండ్ కవర్ అవుతది. ఎందుకంటే డే 1 నుంచి ఆమెను ఇగ్నోర్ చేసుకుంటా, కనీసం ఒక వైఫ్ లాగా ట్రీట్ చేయకుండా ఆమెని మెంటల్ అగనికి గురి చేసినందుకు అది క్రుయాలిటీ లాగా. అంటే మెంటల్ హరాస్మెంట్, లిటరల్లీ ఆమెకి అంటే బతకాలని ఆశ లేకపోవడము, మెంటల్ హరాస్మెంట్ అవ్వడము, ఫిజికల్ హరాస్మెంట్ లేకపోయినా కూడా మెంటల్ హరాస్మెంట్, ఎమోషనల్ హరాస్మెంట్ జరిగింది. సో ఇది క్రుయాలిటీ కిందకి వస్తుంది కాబట్టి మీ డివోర్స్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేసుకోవచ్చు అని చెప్పేసి నేను సజెస్ట్ చేశా. బట్ అది మేడ్ మీ థింక్. అంటే ఇలాంటి ఇంకా కొత్తగా ఏమేమో ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందని చెప్పేసి నేను చాలా షాక్‌లో ఉండిపోయా.